58,35,00,000 రూపాయల విలువ గల పనులను ఫిబ్రవరి 17, 2026 నాటికి సంబంధిత ఇంజనీర్లు రికార్డ్ చేస్తే అధ్యక్ష మేము ఇచ్చింది ఇప్పుడు పేమెంట్ చేసింది 32,58,00,000 రూపాయలు పేమెంట్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఇందిర మహిళా శక్తి భవనాలు ఒక్కొక్క జిల్లాలో 5 కోట్లతోటి మహిళలందరూ అక్కడ సమావేశాలు కావడానికి కానీ వాళ్ళు ఏదైనా షాప్స్ కోసం ఆన్లైన్ అట్లాంటిది కూడా పెట్టుకోవడానికి కానీ ఇవన్నీ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ ఐక్యతకు అది ఉపయోగపడాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. నిధులు కూడా ఇస్తా ఉన్నాం అధ్యక్ష. అవి అంటే ఆ వర్క్స్ కంప్లీట్ అయిన కొద్దీ మేము నిధులు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం అధ్యక్ష. అదే కాకుండా ప్రతి గ్రామంలో కూడా అధ్యక్ష మహిళా భవనాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఎక్కడెక్కడో వాళ్ళు మరి మీటింగ్స్ పెట్టుకుంటా ఉన్నారని మన ఇప్పుడు దాదాపుగా 1369 గ్రామాల్లో ఇప్పటికే భవనాలు మహిళా భవనాల నిర్మాణం కోసం స్థలాల సేకరణ జరిగింది. కొన్ని గ్రామాలలో శంకుస్థాపనలు కూడా అయిపోయినాయి అధ్యక్ష. ఆ వర్క్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అట్లనే కళ్యాణ లక్ష్మి కూడా డబ్బులు రావడం లేదు, పిల్లలు పుట్టినాక వస్తున్నారు అది అని అన్నారు అధ్యక్ష. అది 1-2 ఎక్కడైనా మరి పాత ఏమన్నా పెండింగ్ ఉందా లేకుంటే ఎందుకంటే సిగ్నేచర్ అధికారము ఎమ్మెల్యేల దగ్గర ఉంది, మరి అక్కడ ఏమైనా డిలే అయిందా లేకుంటే ఇంకెక్కడ అయిందో అది కొద్దిగా మాకు పేరు ఇస్తే ఆ ఊర్లో తప్పకుండా నేను వెరిఫై చేస్తా అని చెప్పిన అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు 5,486 కోట్లను కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ కింద విడుదల చేస్తే అధ్యక్ష ఇప్పటి వరకు 3,484 కోట్లు మరి ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ స్కీమ్ కింద దాదాపుగా 1,53,000 మంది దరఖాస్తు చేసుకున్నారు అధ్యక్ష ఈ 25-26 ఇయర్లో. కాబట్టి కళ్యాణ లక్ష్మికి ఎక్కడ మేము కొరత కానీ ఆపడం కానీ లేదు అధ్యక్ష. ఈ అభియోగం కూడా మా మీద మోపడం సరైనది కాదని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇంకా వాళ్ళ హయాంలో కూడా నా దగ్గర మా వాళ్ళు ఇచ్చిర్రు లగ్గమాయే పిల్లలు పుట్టే ఇంతవరకు చెక్కు రాదే అని 2021లో కళ్యాణ వివిధ పేపర్లలో కూడా కథనాలు వచ్చినాయి అధ్యక్ష. కాబట్టి ఎక్కడన్నా సాంకేతికంగా లేదన్నా ఎవరన్నా లేజీగా అంటే పట్టించుకోకుండా సంతకం పెట్టకపోవడమో లేదా ఇంకేదన్నా ప్రాబ్లం అయితే తప్ప నిధులు మేము సఫిషియెంట్గా ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కోసం కేటాయించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా చేయుత పెన్షన్లు కూడా మరి లక్షలలో తొలగించడం జరిగింది, కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదు అని అనడం జరిగింది అధ్యక్ష. ఎక్కడ అన్యాయంగా మేము పెన్షన్లను తొలగించలేదు అధ్యక్ష. వాళ్ళు మరణించి ఉంటే వెరిఫై చేసి మేము ఆ పెన్షన్లను తొలగించడం జరిగింది అధ్యక్ష. కొంతమంది 2 పెన్షన్లు కూడా తీసుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఇటు వేరే ఉద్యోగంలో ఉండి రిటైర్డ్ అయిన బెనిఫిట్స్ కావచ్చు, ఇటు ఇంకొక పెన్షన్ అంతే తప్ప మాకు ప్రజల మీద అలాంటి విద్వేషం కానీ కక్షపూరితం కానీ ఎట్టి పరిస్థితుల్లో లేదు. కాకపోతే ఒక ఇంటికి ఒక పర్సన్కే 2 పెన్షన్లు కాకుండా దాన్ని మేము ఈ మధ్యకాలంలో వెరిఫై చేసుకుంటూ 1-2 సార్లు అది ఆలోచన చేసే తీసిండ్రు తప్ప వేరే ఉద్దేశంగా అక్కడ ఉన్న మా సిఓ గారికి కానీ మాకు కానీ ఎలాంటి విద్వేషము వ్యతిరేక అభిప్రాయం లేదు. కొత్త పెన్షన్లు కూడా మేము ఇచ్చినాం అధ్యక్ష. ఆడ ప్రజావాణిలో వచ్చేటువంటి అప్లికేషన్లు లేదా ఎవరైనా ఎమ్మెల్యేలో మంత్రులు మరి సంబంధిత శాఖకు పంపించినప్పుడు ఈ 2 ఇయర్స్లో నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అధ్యక్ష దాదాపుగా 1,00,000 మందికి కొత్త పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఆ ప్రజావాణిలో కూడా వచ్చినాయన్నీ కూడా వెరిఫై చేస్తూ కలెక్టర్లకు పంపిస్తా ఉన్నాం. వాళ్ళు పంపిన ఇక్కడ మా సిఓ దివ్యాదేవరాజన్ గారు మరి వెరిఫై చేసి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 1,00,000 పెన్షన్లు మీకు ఎవిడెన్స్ కావాలంటే ఏ ఊర్లో కొత్తగా ఇచ్చినాం అనేది కూడా మేము చూపిస్తాం అధ్యక్ష. అదేవిధంగా వచ్చే 2 ఇయర్స్లో ఇప్పుడు ఈ ఇయర్లో మరి ఒక 2 లక్షలు అదనంగా ఈ 1 lakh తో పాటు ఈ 2 లక్షలు కూడా ఇస్తామని దానికోసం కూడా ఇప్పటికే మనము బడ్జెట్లో పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మా బీజేపీ సోదరులు కూడా చాలా గొప్పగా పెన్షన్ల గురించి మాట్లాడుతున్నారు. గత 12 సంవత్సరాలుగా ప్రజల యొక్క అవసరాలు పెరుగుతున్నాయి, మరి రేట్లు పెరుగుతున్నాయి, బడ్జెట్ పెరుగుతుంది, అన్ని పన్నుల వసూళ్ల రూపం పెరుగుతుంది కేంద్రం నుంచి. కానీ రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి మరి ఆ పెన్షన్ గదే 200, గదే దివ్యాంగుల 300 గవే మరి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. వాళ్ళు సంవత్సరానికి అంటే నెలకు
మనకు చూస్తే ఈరోజు కేవలం 6,81,613 మందికి మరి ఇంతమందికే వాళ్ళు ఇచ్చే పెన్షన్ వర్తిస్తుంది. అది కూడా 2.23% మాత్రమే అధ్యక్ష. మిగిలిన 98% రాష్ట్రమే భరిస్తుంది. కాబట్టి దయచేసి రాష్ట్రాల మీదనే మొత్తం భారం మోపడం కాకుండా ఖచ్చితంగా ఏదైతే 2014 అప్పుడు ఆ 200-300 ఉండే దివ్యాంగులది కానీ లేదా ఓల్డేజ్ వాళ్ళది కానీ అదే కంటిన్యూ అవుతుంది అధ్యక్ష. దాన్ని ఖచ్చితంగా కనీసం 1000 రూపాయలకు పెంచి కేంద్ర ప్రభుత్వం ఇస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మా మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారు సోదరులు హరీష్ అన్న గారు ఈ ఇందిరా భరోసా ఇవ్వడం లేదు, ఆత్మీయ భరోసా అని అనడం జరిగింది అధ్యక్ష. వాస్తవానికి దీనికి కూడా రకరకాల రీజన్స్ మరి ఇబ్బందులు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు మా డిప్యూటీ సీఎం గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా 6,000 రూపాయల ఆత్మీయ భరోసాను మేము ప్రారంభించినాం అధ్యక్ష. దీని కింద సుమారు 84,000 మందికి 50,33,00,000 లాస్ట్ మొన్న కాకుండా అంతకుముందు అంటే ఈ బడ్జెట్లోనే ఇచ్చినాము. కానీ అవి ఇంకా పూర్తిగా కంప్లీట్ చేయలేకపోయినాం అధ్యక్ష. అదే అంటే ఇచ్చినాము అది ఫస్ట్ ఒక్క ఊరు కాదన్న, ఈ డబ్బులు మీకు లెక్క కావాలంటే నేను ఇస్తా. నా దగ్గర 50,33,00,000 125 రోజులు పెంచడమని బీజేపీ నాయకులు చెప్తున్నారు. కానీ 125 రోజులలో వాళ్ళ భారము 70కే అయింది అధ్యక్ష. 100 రోజులు గతంలో కేంద్ర ప్రభుత్వం భరిస్తే ఇప్పుడు కేవలం 70 రోజులకే వాళ్ళు పని కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మనం చూస్తే ప్రతి పని ఇవాళ గత ప్రభుత్వంలో కూడా అయిన పనులు కానీ ఇప్పుడు మేము చేపట్టినాయి కానీ చాలా వరకు మరి మనకు ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచే చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇంకా చేసుకోవాలి. కానీ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ నిబంధన ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో మరి 60-40 అనేది ఆ రేషియో మూలంగా దాదాపుగా 1,500 కోట్ల రూపాయలు రాష్ట్రం మీద భారం పడుతుంది అధ్యక్ష. ఇప్పటికైనా మా బీజేపీ అష్టదిగ్బంధ పాలకులు ఇక్కడ అక్కడ కేంద్రంలో ఇక్కడ అసెంబ్లీలో ఉన్నారు. దిగ్గజాలు అయితే ఖచ్చితంగా ఆ బిల్లును మార్పిచ్చి ఆ మహానీయుడి పేరు ఉంచి 90% అయిన కనీసం మరి మీరు భరించే రకంగా మాకు ఈ యొక్క మిషన్ మన ఉపాధి హామీలో మార్పులకు శ్రీకారం చుట్టాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు సునీతా లక్ష్మారెడ్డి గారు మరి మంచినీళ్ళ గురించి మిషన్ భగీరథ గురించి మా స్పెషల్ డ్రైవ్ అవన్నీ గురించి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. నీళ్ళు వస్తలేవని మేము ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్కు నిధులు ఇస్తున్నాం అధ్యక్ష. ఇప్పటికీ 450 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే మేము వచ్చినప్పుడు 2023లో వాస్తవానికి చాలా డ్రై ఏరియా ఉండే అధ్యక్ష. మొత్తము ఎక్కడికక్కడ నీటి సోర్స్ ఉన్నటువంటి మనం మిషన్ భగీరథ నీళ్ళు వచ్చే ప్రాంతాలు కూడా డ్రై అవుతుంటే వాస్తవంగా నేను చాలా టెన్షన్ పడ్డా అధ్యక్ష. ఎందుకంటే నాకు ఈ శాఖ ఇచ్చిర్రు, మంచినీళ్ళు లేవు, మరి ఏంటిదని. అప్పుడు మా సెక్రటరీగా ఉన్నటువంటి